హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవి నవరాత్రుల్లో 7వ అవతారం సరస్వతీదేవి అవతారం ప్రసాదం శాకాన్నం అండి. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, దీనికి కూరగాయలు అన్నమాట. టమాటాలు, బంగాళదుంపలు, వంకాయ, బీన్స్, మునక్కాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, సాంబార్ పొడి, ఇంగువ, ఉడికించిన అన్నం, ఇంకా ఉడికించిన పప్పు, చింతపండు పులుసు, కొంచెం బెల్లం. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత దీనిలో కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, ఇంకా దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే, అంటే తర్వాత మళ్ళీ ఎలాగో వేసుకుంటాం, దీనిలో కూడా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది అనమాట. కొంచెం ఇంగువ వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇదంతా కలిసేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత దీనిలోనే ఇంకా చూడండి, కూరగాయలు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇప్పుడు దీనిలోనే మునక్కాయ ముక్కలు, ఇవి కూడా ఈ ఆయిల్లో ఈ కూరగాయలు కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుంటాయండి. సాంబార్లో ఉడికిన తర్వాత డైరెక్ట్గా ఉడకడం కన్నా అదే ముక్కల్లో నీళ్ళు పోసుకొని ఉడికించుకుంటే కూడా ముందు ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నీళ్ళు పోసుకొని ఉడికించుకుంటే ఆ టేస్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతాయి కదా, టేస్ట్ చాలా బాగుంటుంది ఏ కూరగాయలైనా. ఇప్పుడు చూడండి, దీనిలో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికము, అలాగే రెడ్ క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను, అంటే కలర్ఫుల్గా కనిపించాలని. చూడండి, గ్రీన్ క్యాప్సికము, రెడ్ క్యాప్సికమ్ కూడా వేసుకొని బాగా ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. అలాగే బీన్స్ కూడా వేసుకుంటే బాగుంటాయి టేస్టు. అలాగే బంగాళదుంప ఒకటి, ఇంకా వంకాయ. ఇవి నీళ్ళల్లో కట్ చేయగానే నీళ్ళలో వేసుకోవాలి కదా, నీళ్ళలో వేసుకొని తీసి వేసుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ కూడా చూడండి, కూరగాయ ముక్కలు ఎన్ని అయిపోయినాయో. ఇవన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి మొత్తాన్ని. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలకు సరిపడా ఉప్పు, అలాగే పసుపు, కారం, ఈ ముక్కలకు సరిపడా మాత్రం ఇప్పుడు వేసుకుంటున్నాను. మళ్ళీ తర్వాత ఎక్స్ట్రా తర్వాత వేసుకుంటాను అనమాట. చూసారా, ఇవి వేసుకొని బాగా ఈ ఉప్పు కారం కూడా దీనికి పట్టేలాగా కొంచెం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే ముక్కలకి ఈ ఉప్పు కారం బాగా, లేదంటే ముక్కలు తర్వాత చప్పగా ఉంటాయి. ఇలా కలుపుకొని ఒక్క నిమిషం అలా మూత పెట్టి మగ్గనిస్తే ఉప్పులు కారం ముక్కలకి బాగా పడుతుంది. చూసారా, కొంచెం ఇప్పుడు ముక్కలకి ఇప్పుడు నీళ్లు పోసుకొని కొంచెం ఉడికించుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ పప్పు వేస్తే కూరగాయ ముక్కలు తొందరగా ఉడకవు, అందుకని చెప్పి కొంచెం ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకొని, చూసారా, బాగా అన్నీ కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఆ ముక్కలు కొంచెం లైట్గా ఉడకబట్టాలన్నమాట. తర్వాత సాంబార్లో ఎలాగ ఉడికితే ఇందులో కొంచెం పూర్తిగా ఉడకక్కర్లేదు, లైట్గా ఉడకబట్టిన తర్వాత దీనిలో చింతపండు పులుసు పోసుకుంటున్నాను. చింతపండు పులుసు పోసుకొని మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకొని దీన్ని బాగా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు బాయిల్ చేస్తాం. ఇలా స్టెప్ వైజ్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ ఒకసారి కలిపేసేస్తే టేస్ట్ అంత బాగా రాదనమాట. చూసారా, ఇలా చేసి మళ్ళీ కొంచెం మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత మూత తీసి ఉడికిచ్చిన పప్పు వేసుకొని ఇప్పుడు మళ్ళీ సరిపడా నీళ్ళు పోసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఎంత కావాలనేది చూసుకొని ఇలా నీళ్ళు పోసుకోవాలి. చూసారా, ఇలా నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఈ మొత్తానికి సరిపడా ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. చూసారా, మొత్తానికి సరిపడా ఇప్పుడు ఇందాక ముక్కలకు మాత్రం వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని సాంబార్ పొడి, చూసారా, దీనిలో సాంబార్ పొడి కూడా వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు కొంచెం చిన్న గడ్డ బెల్లం వేసుకున్నాను. చూడండి, ఆ బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, అన్ని టేస్ట్లు బ్యాలెన్స్ అయిపోతాయి బెల్లం వేసామంటే. ఆ తర్వాత కొంచెం బెల్లం గడ్డ కరిగిన తర్వాత ఇది చూడండి, సాంబార్ బాగా కాగుతూ ఉంది. చక్కగా ముక్కలన్నీ ఇలా ముక్క ఉడిపోయిందో లేదో ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది మనకి. చూసారా, మునక్కాయ ముక్కే కదా ఎక్కువ టైం పట్టేది, మునక్కాయ ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా,
ఇది ఫస్ట్ లూజ్గానే ఉండాలి, ఎందుకంటే ఆరిన తర్వాత మళ్ళీ గట్టి పడుతుంది, తినేటప్పటికి సాంబార్ అన్నంలాగా ఉండదు, పప్పు అన్నంలాగా ఉంటుంది. కొంచెం పల్చగా ఇలాగే ఉంచుకుంటే తినేటప్పటికి కరెక్ట్గా కన్సిస్టెన్సీ బాగా వస్తుంది అనమాట. గట్టిగా చేసుకోకుండా ఇలా కొంచెం లూజ్గానే ఉంచుకోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారా, ఇదేనండి శాకాన్నం అంటే సాంబార్ రైస్. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.